అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో ప్రతి ఒక్క దేవాలయంలో అంటే విష్ణు ఆలయంలో ఆ విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ నిల్చున్న ఆకారంలో లేకుంటే పడుకొని ఉన్న రూపంలో మనం దర్శించుకుంటాము. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆలయంలో ఆ స్వామి స్వయాన కూర్చుని ఉంటాడు. అది కూడా తన భక్తుని కోరిక మేరకు భక్తుని ఇంటికి వచ్చే కూర్చున్న భంగిమలో భక్తుని ఇంటనే వెలిశాడు. అలాగే ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి కూర్చున్న ఆలయం ఇదొక్కటి అని మనం చెప్పుకోవాలి. ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఆలయ పురాణ గాథలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహం ఛానల్. ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు. స్వయంభూగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఆయన ఎవరో కాదు, తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు. ఆ భక్తుడు ఎవరు, స్వామి ఎక్కడ వెలిశారు? ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో చేదు తిరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్నఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ 3 ప్రకారాలతో 3 ప్రదక్షిణ మార్గాలను, 3 మండపాలను, వంటశాలలను, బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆయన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు. శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడం అలవాటైంది. ఒక రహస్య సొరంగ మార్గం నుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు. కాగా కాలక్రమేణా ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు. దీంతో ఆరోగ్యం సహకరించడం లేదని, నేను తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. అలాగే తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకుంటాడు. తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరో చేతితో అభయహస్తం కలిగి ఉండడంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలోనే ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలో ఆకాశగంగా, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానుడు తామరగుంటలో పుష్కరిణిలో మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తొండమానాడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి, కాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. మీకు ముందే ఈ ఆలయం గురించి లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.